ఈరోజు మన మానల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు వివేకన్న గారికి మరియు ఉస్తాద్ గారికి నరసింహరావు గారికి మరి ఈ వేదిక ఇంత గ్రాండ్గా అన్ని చేసిన మన క్రాంతి గారికి ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక జై భీములు. జై భీమ్, జై భీమ్. మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఈరోజు ముఖ్యంగా మీ అందరి ముందులో నిలబడి నేను మాట్లాడే అర్హత నాకు ఇచ్చినాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సెలవు వల్లనే నేను మీ అందరి ముందు ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను. నేను ఒక్కటే మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, డిపెండబుల్ బతుకు, ఒకరి మీద ఆధారపడి మనం బతకడం అది బానిసత్వం అవుతుంది. మన మాలలో నిజంగా కూడా ఇంతకుముందు చెప్పారు, మనకు బానిసత్వం అనేది మనకు ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నదంటే మన యువకులకు ముఖ్యంగా ఆధారపడడం మాత్రం మీరు పక్కకు పెట్టేసి, నా అంతలా నేను ఎదుగుతాను, నా అంతలా నేను చదువుకుంటాను, నా అంతలా నేను పైకి వస్తాను, నేను ఇదవుతానని చెప్పి మీ యొక్క అంతరాత్మలో మీరు బలంగా అనుకుంటే అవు తీరుతారని చెప్పి మీకు ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి 2011లో కానీ 2014లో కానీ అంతకుముందు యొక్క జనాభా లెక్కల ప్రకారంగా మన యొక్క మాలలను ఏం చేశారంటే, బ్యాగరలు సపరేట్, మాలదాసరి సపరేట్, నేతకాని సపరేట్, మాలలు సపరేట్ అని ఒక నంబర్లు సపరేట్గా తీసి మాలలు చాలా తక్కువ ఉన్నారని చెప్పి అంటున్నారు. మీరు ఒక్కటే గుర్తించాలి, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు ఏంటంటే, మాలలా మీరెక్కడున్నారయ్యా, మాలలు లేనే లేరు అని అన్నారు. నేను నా చెవులతో నేను విన్నాను. మనకు అస్తిత్వం కాపాడుకోవాలంటే, మన యొక్క ఉనికి కాపాడుకోవాలనంటే మనమందరం ఐకమత్యంగా ఉండి, ఇప్పుడు ఈ జనాభా లెక్కలల్లో మిగతా అందరూ మాల వాళ్ళు ఎంట్రీ చేపించి మన యొక్క జనాభా ఇంత ఉంది అని చెప్పి మీరందరూ సాటి చెప్పడానికి చదువుకున్న ప్రతి ఒక్కరూ నడుము కట్టి అందరినీ ఎడ్యుకేట్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సరే వస్తలేదా? ఇక నేను ఒక్కటే చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పారు, అనేకమైన అసోసియేషన్స్, అనేకమైన సంఘాల అనేకమైన ప్రెసిడెంట్లు. మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం ఒక పావురాల కథ. ఒక పావురాలు ఉదయం లేచి తినడానికి పోతే, మన యొక్క ఆహారం తెచ్చుకోవడానికి పోతుంటే ఆ కింద ఒక భూమి మీద అన్ని ఇత్తులు అనేవి ఉంటే, ఆ ఇత్తులు అన్నీ అక్కడ పోదామని కొన్ని పావురాలు అంటాయి. ఒక పెద్ద పావురం అక్కడికి, మీరెవరు పోవద్దు, అదేదో కుట్రపూరితంగా గిట్ట వేసి ఉంటారు అని చెప్పి అనుకుంటాయి. కానీ ఆ పెద్ద పావురం చెప్తే వినకుండా చిన్న పావురాలు అన్ని పట్టుబట్టి తీసుకొని పోయి అక్కడ ఆలుతాయి. అక్కడ వేటగాడు ఆ వల వేసి ఉంటాడు, ఆ వలలన్నీ ఇరకపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే, మేము పొరపాటు చేసినాము, మనం ఇక్కడ మీరు చెప్తే వినలేదు, మేము ఇప్పుడు మీరే మాకేం చేయాలని అంటే, అప్పుడు అంటుంది అన్నట్టు, అప్పుడు ఆ పెద్ద పావురం ఏమంటుందంటే, ఒకటే ఒక మార్గం ఉంది, మనమందరము కలిసి ఒకటేసారి మనం ఎగిరితే ఈ ఒల కూడా మా ఎంబడి వస్తుందని చెప్పి ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఐక్యమత్యమే మనకు బలం ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకు ఏకాభిప్రాయం ఉండదు, ఒక కుటుంబంలో భార్య భర్తలకు ఏకాభిప్రాయం ఉండదు, తల్లి పిల్లలకు ఏకాభిప్రాయం ఉండదు. అనేక అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చుగాక, కానీ అవన్నీ పక్కన పెట్టి ఏ రాజకీయ పార్టీలైనా ఎవరైనా వండుకోకని, మన మాల వాళ్ళు ఉన్నది, మీటింగ్ ఉంది, ఇది ఉన్నది అని చెప్తే అందరూ నడుము కట్టుకొని ముందుకు వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతామని చెప్పి మీకు అందరికీ నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఈనాడు నేను 1982లో కాక మన వెంకటస్వామి గారిని నేను 81లో నేను నిజాం కాలేజీలో చేరినప్పుడు, అప్పటి వరకు అంబేద్కర్ గారి గురించి ఏ పేపర్లో ఎక్కడ నోట్బుక్లో కానీ ఎక్కడ కూడా లేకుంటుండండి.
మేము హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ ట్యాంక్ బండ్ మీద ఏప్రిల్ 14th డిసెంబర్ 6th ఏదైతే జరుగుతాయో అప్పుడు వచ్చేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. ఆ సందర్భంగా నేను ఒక్కసారి ఆ సారు నేను అప్పుడు కలిసినాను. అప్పటి నుంచి రెగ్యులర్గా అప్పుడప్పుడు మేము కలిసేవాళ్ళం సార్ను. ఈనాడు గవర్నమెంట్లో ఉండి కూడా మన వివేకన్న గారు ఎవరు ఏమనుకున్నా కానీ నా జాతికి నేను చేయాలి అని చెప్పి ఆ యొక్క ఫస్ట్ రోజు వచ్చిన జడ్జిమెంట్ ఎంబడే మన నాగరాజు గారు సారు ఇంకొక కరీంనగర్ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇక్కడ ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టి అందరినీ చైతన్యం చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా అలుపెరగని యోధునిగా మనందరికీ మార్గదర్శిగా ఉంటున్నందుకు మీకు అందరికీ సార్కు మన సపట్లతో మీరు స్వాగతం చెప్పండి. ఈనాడు చాలామంది అంటున్నారు ఏ కులం మీటింగ్ పెడితే ఆ కులపోలు పోకుండా ఎవరున్నారు? మీరెవరన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఎందుకంటే నా రాజుకు కానీ నేనున్న మా చివరిలో ఉన్న చాలామందికి కానీ నేను ఫోన్లు చేసి ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే 1935లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనోధర్మ శాస్త్రాన్ని ఇది అనైతికం అని చెప్పి ఆనాడు తగలబెడితే బాబాసాహెబ్ యొక్క వారసులమైన మనము ఈనాడు 30 సంవత్సరాలు మనవాదులు మనకు మౌనంగా ఉండడం వలనే మనవాదులు అని చెప్పి మనకు పేరు తెచ్చినారు. కాబట్టి ఇప్పుడు మీరు మౌనం వీడండి. మనం కొట్లాడకపోవడం లేదు. మన జాతికి ఇంతకుముందు చెప్పినారు క్రాంతి గారు కూడా, మనం ఎంతమంది ఉన్నామో అంతమంది ఉండి మనకు న్యాయం జరిగేటట్టు ఉండాలని చెప్పి. ఆ విధంగా లేకపోతే కంబైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు 2011లో మాలల యొక్క జనాభా ఎక్కువ ఉంటే ఆనాడు 6 and 7 వాళ్ళకిచ్చి 6 ఈ యొక్క గణాంకాలే మరి తప్పు ఉండాలి అన్నాడు. నువ్వు జనాభా పరంగా మా ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ ఉండి ఏదో కొంత పర్సెంటేజ్ తెలంగాణ ఎక్కువ ఉంటే మరి ఆనాడు 7%, 9% వాళ్ళు లేకుంటే కలిపి 6% మాలకి ఇచ్చారంటే ఆనాడే మరి అన్యాయం జరిగినప్పుడు మనం ఎవరం నోరు విప్పలేదు, మేము ఇంతమంది ఉన్నామని చెప్పలేదు. కాబట్టి ఆనాడు సరిగా అక్కడే జరిగినది. నేను ఏమంటున్నానంటే అడగకుంటే అమ్మాయిన పెట్టదు. కాబట్టి మనం గట్టిగా అడిగేది ఉన్నది కావాలని చెప్పి మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో అప్పుడే జరుగుతుందని చెప్పి మీరు అందరూ గ్రహించాలి. ఈనాడు మనం అన్నగారు ఎంబడి ఏది కానీ కాకపోని అందరం మేము మీ ఎంబడే మేము ఉంటామని చెప్పి మీరందరూ ఈ సభాముఖంగా మీరందరూ ప్రామిస్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏదన్నా ఉండని మనం మేము ఎంబడి ఉంటాం. ఈనాడు త్రోట్ తెలంగాణ అన్ని జిల్లాలే కాకుండా ప్రతి ఒక్కదానికి ఈరోజు కూడా సిరిసిల్లలో ఎక్కడ సార్ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. మీరు మనం అందరం ఈనాడు ఉండకుండా నేను మీకు ఒక్కటే చెప్తున్నాను. నేను పోలీస్ ఆఫీసర్గా 32 సంవత్సరాలు పనిచేశాను. నేను ఇప్పటికి కూడా నాకు డ్రింక్ అలవాటు లేదు. ఈనాడు మనకు 20 ఏళ్ళ పిల్లలు మన వాళ్ళు తాగుడుకు బానిసలు అయిపోతున్నారు. ఈనాడు చేవెళ్ళ కానీ ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో కానీ ఎవరు తాపిస్తారు, ఎవరు మనలో దోలుకుపోతారు, బీరు బ్రాండీ బిర్యానీ అని చెప్పి మన వాళ్ళు తిరిగట్టలు చాలామంది ఉన్నారు. ఆ తాగుడుకు మీరు క్విటప్ చేసి నేను బాగుపడతాను, నా కుటుంబాన్ని బాగు చేస్తానని చెప్పి ఒక ధైర్యంగా మీరు ముందుకు పోయినప్పుడు మనం నిలబడతాం. మనం అనుకోవడం కాదు, మాలలం మనం మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. ఆ పాట వాడింది చాలా బాగా వాడినాడు. కాబట్టి ఆ పాట ఒక్కొక్క శరణానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. మనం ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. సార్ పోతాడు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ డిసెంబర్ 1న మన ఏరియాలోకి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రాజేంద్ర నగర్ కానీ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ కానీ వసంతం కానీ మీరందరూ పెద్ద ఎత్తున మన దగ్గరికి వెళ్ళి పోయి ఆ సభను మనం సికింద్రాబాద్లో మనం సక్సెస్ చేస్తేనే నిజంగా మనకు మాలలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దానికి అందంగా మీకు అందరికీ మేము కూడా అండగా ఉంటాం. మన సారు మనకు అండగా ఉంటారు. మనం జయప్రదం చేస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అలాగే